వేములవాడ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బచ్చు వంశీకృష్ణ నేతృత్వంలో బుధవారం మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై రక్తపోటు, మధుమేహం, గుండె, కంటి తదితర ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన వారిని సంబంధిత ఆసుపత్రులకు సూచించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు బచ్చు వంశీకృష్ణ మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్స్ డేను పురస్కరించుకొని పట్టణంలోని ప్రముఖ వైద్యులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శాల్వా, బొక్కెలతో సత్కరించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న క్లబ్ అధ్యక్షులు కొలిపాక నరసయ్య, వైద్యులు ఆనందరెడ్డి, చీకోటి సంతోష్ కుమార్, ప్రదీప్, రాజేందర్, వినయ్, హారిక, సతీష్లతో పాటు లయన్స్ క్లబ్ కార్యదర్శి కొమ్మ నటరాజన్లతో పాటు జిల్లా మైక్రో క్యాబినెట్ సభ్యులు తీగల వెంకటేశ్వరరావు, నగుబోతు రవీందర్, కట్కూరి శ్రీనివాస్, మారవ్ కుమార్, కట్కం శ్రీనివాస్, అన్వర్, సభ్యులు, వైద్యులు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రాజన్న వేములవాడ ఆధ్వర్యంలో ఈరోజు మాతృశ్రీ హాస్పిటల్, చక్రవర్తి ఐకేర్ సహకారంతో ఈరోజు ఉచిత డయాబెటిక్ న్యూరోపతి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా న్యూరోపతి డిటెక్షన్, ఈసీజీ, ఐక్యామ్, ఆర్బిహెచ్, HB1 టెస్టులు చేసి వారికి పేషెంట్లకు 200 మంది పైగా ఈరోజు పేషెంట్లు అటెండ్ అయినారు. వారికి సంబంధించిన టెస్టులు చేసి వారికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డాక్టర్ డే సందర్భంగా కూడా ఈరోజు డాక్టర్గా కూడా సన్మానించడం లయన్స్ క్లబ్ ద్వారా, మరియు మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ ఇలాంటి సేవలు ఇంకా ముందు ఇంకెన్నో చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుతున్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్, వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ఘనంగా డాక్టర్లను సన్మానించడం జరిగింది. అదేవిధంగా మన ప్లాంటేషన్ చెట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా మాతృశ్రీ డాక్టర్ చీకోటి సంతోష్ గారి ఆధ్వర్యంలో, చక్రవర్తి ఐ హాస్పిటల్ వినయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు దీనికి ఇక్కడ 200 మెంబర్స్ వారి పేషెంట్స్ వినియోగించడం జరిగింది. వారికి లయన్స్ క్లబ్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వారికి లయన్స్ క్లబ్ తరఫున ఏదైనా సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకెన్నో ఇప్పుడు ఈ రోజు నుంచి బాధ్యతలు స్వీకరించిన వేములవాడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని నా తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2026-27 లయన్స్ ఇయర్కు నూతనంగా ఎన్నుకోబడ్డ బచ్చు వంశీకృష్ణ గారు, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ కొమ్మ నటరాజు గారు, కోశాధికారి జనపాల విజయ్ గారు ఈ రోజు నుంచి బాధ్యత స్వీకరించిన సందర్భంగా మొట్టమొదటి రోజునే వారు దాదాపు సమాజానికి ఉపయోగపడేలా 12 సేవా కార్యక్రమాలు చేసినారు. అందులో భాగంగా మాతృశ్రీ హాస్పిటల్ సహకారంతో, చక్రవర్తి ఐకేర్ సహకారంతో దాదాపు 200 మంది పేషెంట్లకు షుగర్ టెస్టులు కానీ, ఈసీజీ టెస్టులు కానీ, కుడి ఈకో కానీ, న్యూరోపతి డిటెక్షన్ మరియు ఐ పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించినారు. ఇందులో కొంతమందికి సమస్య ఉందని నిర్ధారణ అయినచో వారికి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తారని చెప్పి మాట కూడా ఇచ్చినారు. దానికి వారికి ధన్యవాదాలు. ఇంకా అంతేకాకుండా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు కూడా నాటారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా లయన్స్ డాక్టర్స్ అందరికీ సన్మానం చేయడం కూడా జరిగింది. ముందు సమాజానికి ఉపయోగపడేలా బచ్చు వంశీకృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో సమాజ సేవలు చేస్తారని చెప్పి మా లయన్స్ క్లబ్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ నూతన ప్రమాణ స్వీకారం, నూతనంగా బాధ్యత చేపడుతున్న సందర్భంగా అధ్యక్షులు బచ్చు వంశీ గారు, సెక్రటరీ కొమ్మ నటరాజు గారు, క్యాషియర్ వినయ్ గారు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో చేసినటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువ అనేక కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేపట్టడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ ఏ కార్యక్రమాలు చేసినా ముఖ్యంగా దాతలు, ఆ దాతల సహాయ సహకారాలతోనే కార్యక్రమాలు జరుగుతాయి. ఏ కార్యక్రమం చేయాలన్నారు, మరి మన సామాజిక సేవ కార్యక్రమం చేయాలంటే లయన్స్ క్లబ్ మెంబర్లతో పాటు ఉచితంగా మరి డొనేషన్లు చేయడం, అంటే ఆ ఫ్రీజర్ కానీ
ఇతరాతర విషయాలు ఏ కార్యక్రమం చేసినా డోనర్లు కొంచెం వాళ్ళు ముఖ్యులు. మరి ఈ నూతన పాలవర్గానికి నేను చెప్పేది ఏంటంటే లయన్స్ క్లబ్ సోదరులు అందరినీ గౌరవించుకుంటూ మరి అదనంగా మనం అడిగితే డొనేషన్ ఇచ్చినటువంటి దాతలను గుర్తించుకుని పోతేనే మీ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. ఆ దాతలను గుర్తించుకుంటూ మీరు ఈ డాక్టర్లను లాయర్లను మొత్తం మందిని కలుపుకొని అనేక కార్యక్రమాలు ముందు చేపట్టాలని చెప్పి కోరుతూ ఆ రామేశ్వర స్వామికి వేములవాడ లయన్స్ క్లబ్కు రాష్ట్రంలోనూ ఉత్తమ పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వ్యాప్తంగా వినపడేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ అనేది మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో మనం పుట్టడమే అదృష్టం. దానికి గాను ఎన్నో సేవా కార్యక్రమాలు మన లయన్స్ మిత్రులందరూ కలిసి చేస్తున్నారు. అన్ని రకాల డాక్టర్స్ ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మా వంతు సహాయ సహకారాలు మేము కూడా మీ ఎంబడి ఉండి మీ ముందర మీతో పాటు మీ చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ ఇచ్చేసిన అందరికీ డాక్టర్లకు డాక్టర్స్ డే శుభాభినందనలు. థ్యాంక్ యూ. జూలై 1 320G డిస్ట్రిక్ట్ ఏర్పడిన లయన్స్ క్లబ్ ఏర్పడిన రోజు ఈ రోజు 320G ద్వారా 120 క్లబ్ల రోజు నూతన కార్యవర్గం పదవి బాధ్యతలు తీసుకుంటున్న రోజు. ఈ రోజు ముఖ్యంగా మన ప్రెసిడెంట్ బచ్చు వంశీకృష్ణ గారు నా నుంచి బాధ్యతలు స్వీకరించి ఈరోజు ఒక 7 నుంచి 8 కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఈరోజు 4 కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మెగా హెల్త్ క్యాంప్ కింద డయాబెటిక్ న్యూరోపతి డిటెక్షన్ టెస్ట్, HbA1c, ECG, కంటి పరీక్షలు, RPS చేసి పేషెంట్స్కి ఉచిత మందులు పంపిణీ కూడా చేసినారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీ కింద చెట్లు నాటడం జరిగింది. మరియు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి ఫెలిసిటేషన్ చేయడం, తర్వాత చార్టెడ్ అకౌంట్స్, తర్వాత SBI స్థాపించిన రోజు ఇవాళ. సో SBI వారి మేనేజర్ గారిని గౌరవించడం, తర్వాత పోస్టల్ మ్యాన్ డే, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించి మన యాక్టివిటీస్ డే ముందు మా పీరియడ్లో ఎలా జరిగినాయో దీన్ని ఇలానే కొనసాగుతూ అప్పుడు మా సెక్రటరీగా ఉండి దాన్ని మొత్తం నేర్చుకొని ఇప్పుడు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మా మాతృశ్రీ హాస్పిటల్ తరఫున, చక్రవర్తి ఐ కేర్, శ్రీరక్ష హాస్పిటల్, మహాలక్ష్మి డెంటల్ హాస్పిటల్ తరఫున ప్రెసిడెంట్ వంశీ గారికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. ఈరోజు దీని సందర్భంగా నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంపు మరియు సహకరించినటువంటి మాతృశ్రీ హాస్పిటల్ యాజమాన్యానికి, చక్రవర్తి ఐ కేర్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.